ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గనపరచున్నవి కానీ నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మరి సృష్టి మొదలుకొని ఎంతవరకు తాను ఏర్పరచుకున్నటువంటి జనముల కొరకు ఆయన సమస్తమును సిద్ధపరచున్నాడు. గమనించండి, ప్రభువు ఒక మాట పలికితే సమస్తము తన బిడల కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవుడు ఈ దినము నీ కొరకు ఒక నూతనమైన కార్యములు కలుగు చేస్తున్నాడు. నీవు వేదనలో ఉన్నప్పుడు, నీవు శోధనలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కొరకు తన ఆత్మను పంపి మరి నిన్ను బాగు చేస్తున్నాడు. నీ కొరకు మరి అరణ్యంలో త్రోవలు కలుగు చేయుచున్నాడు, ఎడారిలో మరి త్రోవలు కలుగు చేయుచున్నాడు, అరణ్యంలో నదులు పారు చేయగలడు. నీళ్లను నీకు సిద్ధపరిచిన దేవుడు, ఆశీర్వాదం నీకు సిద్ధపరిచిన దేవుడు. హల్లెలూయా. మరి సమస్తమును కలుగు చేసినటువంటి దేవుడు మరి ఆయనను విస్మరించి మనము తిరుగుట అనేది మరి ఎంత తప్పు, ఎంత అన్యాయం. కనుకనే ప్రభువు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే మరి ఆయన రాకడ సమీపంగా ఉన్నది. మరి నేను త్వరగా వచ్చున్నాను. మరి నా నామమందు ప్రతి వారు కూడా రక్షణ పొంది సిద్ధపరచబడి ఉండాలని సెలవిస్తున్నాడు. ఈ మాటలు గమనించారా మీరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉందనగా మారు మనసు పొంది రక్షణ పొందుటకు దేవుడు మరి సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదమును నీవు పొందుకొనవా? ఈ దినమే నీకు రక్షణ దినమేమో, ఈ దినమే. అందుకే మహాగణుడు, మహోన్నత స్థలంలో నిత్య నివాసమైన సెలవిచ్చినటువంటి దేవుడు మరి నేను సెలవిస్తున్న మాటను అక్షరాలను నెరవేర్చి స్థిరపరచుదని అంటాడు. ఆకాశం నుండి వర్షము కుమ్మరించబడి మరి ఆ వర్షము తన మాట తన చిత్తము చొప్పున భూమి మీద ఎలాగ నెరవేర్చున్నదో అలాగే భూమి యందు తన కొరకు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు తన చిత్తమును నెరవేర్చాలని తెలీదా? ఈరోజు చెప్తున్నాడు, నీ కొరకు అరణ్యంలో నదులు పార్చగలడు, నీ కొరకు సమస్తమును పార్చగలడు, నీ కొరకు సమస్తమును సిద్ధపరచున్నాడు. నీ కొరకే. ఇదే రక్షణ దినం. నేడే రక్షణ దినం. నేడే ఈరోజు నీ కొరకు ఆయన సిద్ధపరిచిన ప్రతి వాటి విషయంలో నీవు నమ్మకంగా ఉంటే చాలు. నువ్వు నమ్మకంగా ఆయన యందు విశ్వాసం కలిగి ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టగా ఆయన అడిగినట్లుగా పవిత్రతతో, పరిశుద్ధతతో మరి ఆయన యందు వినయ విధేయతలతో ప్రభు కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే, నువ్వు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటే నీ జీవితాన్ని మెల్లమెల్లగా ఆశీర్వదిస్తాడు. అంటే